గుంటూరు కారం రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సక్సెస్ జోష్లోనే 10 రోజుల క్రితం జర్మనీ వెళ్లిన మహేష్ బాబు తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఒకవైపు జర్మనీలో ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. మరోవైపు ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళదామా అని రాజమౌళి సినిమా వెయిట్ చేస్తోంది. మరి మహేష్ బాబు నెక్స్ట్ ఏంటి? గుంటూరు కారం రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ సినిమా పనిలో ఫుల్ బిజీ అయిపోయారు మహేష్ బాబు. పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే రాజమౌళి సినిమా కోసం ఫిట్నెస్ ట్రైనింగ్ పనిలో పడ్డారు. ఈ ట్రైనింగ్ కోసం స్పెషల్ గా 10 రోజుల క్రితం జర్మనీకి వెళ్లిన మహేష్ బాబు హైదరాబాద్ వచ్చేశారు. ఎయిర్పోర్టులో మహేష్ స్టైలిష్ లుక్ చూసిన ఫ్యాన్స్ రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ ఇదే అంటూ వైరల్ చేస్తున్నారు. ఫిట్నెస్ ట్రైనర్ డాక్టర్ హ్యారీతో కలిసి ట్రెక్కింగ్ చేసి ఫిట్నెస్ ని ట్రైన్ చేసుకున్న మహేష్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటూ ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. రాజమౌళి సినిమా అంటే బాడీ బిల్డింగ్, భారీ యాక్షన్ సీన్స్ కంపల్సరీ. అందుకే జస్ట్ శాంపిల్ కోసం ఫిట్నెస్ టెస్ట్ చేసుకోవడం కోసం జర్మనీ వెళ్ళొచ్చారు మహేష్. రాజమౌళి సినిమాకు ఇప్పటికే ట్రైనింగ్ తీసుకున్న మహేష్ తిరిగొచ్చాక రాజమౌళి సినిమాకు సంబంధించి లుక్ టెస్ట్ చేస్తారని చెప్పిన యూనిట్ ఇప్పుడు అదే పని కోసం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సినిమా ప్లాట్, సీన్స్, స్టార్ క్యాస్ట్, షెడ్యూల్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్న రాజమౌళి అండ్ టీమ్ ఈ సమ్మర్ లోపే షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కబోతోంది. మరి మహేష్ ఇదే మూడ్ లో రాజమౌళి సినిమాకు సంబంధించి వర్క్ షాప్స్ చేస్తారో లేక గుంటూరు కారం రిలీజ్ లాస్ట్ మినిట్ వరకు షూట్ చేసి ఈ సినిమాలో పాటలకు బాగా కష్టపడ్డ మహేష్ వెంటనే జర్మనీ వెళ్లడం ఇవన్నీ చేశారు కాబట్టి కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటారో, వెకేషన్ కి వెళ్లి రిలాక్స్ అవుతారో అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే కనీసం 2 ఏళ్లు షూటింగ్ టైం ఉంటుందని అందరికీ తెలిసిందే. ఒకసారి సెట్స్ మీదకు వెళ్ళాక మళ్లీ టైం దొరుకుతుందో లేదో అని మహేష్ బ్రేక్ తీసుకుంటారో లేక ఇదే స్పీడ్ లో రాజమౌళి సినిమా స్టార్ట్ చేస్తారో.